హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాయి మను 32 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము పూరి జగన్నాథ యాత్రకి వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. జగన్నాథ యాత్ర అంటే మీకు తెలిసిందే, చాలా పెద్ద జనాలు ఎక్కడ లేని 154 ఏళ్ళకి జనాలు ప్రతి ఇయర్ రథయాత్రకు వస్తూ ఉంటారు. కానీ 150 ఏళ్ళ తర్వాత 2 రోజులు జగన్నాథ యాత్రని ఎక్స్టెండ్ చేశారు. 2 డేస్ ఎక్స్టెండ్ చేశారు. ఎప్పుడు కరెక్ట్ టయానికే యాత్ర అవన్నీ తీసేస్తారనమాట. కానీ ఈసారి చాలామంది జనం వచ్చారు. చాలా ఇదిగా ఉండి మేము వెళ్ళాము. అదిగోండి, నేను వెళ్ళిన ఆ రోజు నేను వేసుకున్న డ్రెస్ అదంతా మేము జగన్నాథుని చూద్దామని వెళ్ళాము. మేము వెళ్ళేసరికేనే జగన్నాథుడిని, అది అత్తగారిల్లో తెలీదు, పుట్టిల్లో తెలియదు, కానీ ఆయన్ని మటుకి 3 రథాలు తీసుకెళ్ళి ఒక చోట పెట్టారు. అది అత్తగారి ఇల్లు అని కొంతమంది చెప్తున్నారు, పుట్టిల్లు అని కొంతమంది చెప్తున్నారు. కానీ మేము వెళ్ళిన రోజైతే ఆ గుడిలో లేరు దేవుడు, అక్కడ అత్తగారి ఇంట్లోనూ ఏమో ఉన్నారు. అదిగోండి, నేను మా అమ్మమ్మ మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము పూరి జగన్నాథ యాత్రకి. అసలు ఆ రోజు జనం ఉన్నారు. ఆ ఊరంతా ఫుల్ జనము. అసలు ట్రైన్స్ ఖాళీ లేవు. మేము బై లక్ మాకు ట్రైన్స్ అన్ని రిజర్వేషన్స్ అన్నీ బుక్ అయ్యాయి. అక్కడ మేము దిగంగానే స్నానాలు అవన్నీ చేసేసి రూమ్ తీసుకొని స్నానాలన్నీ చేసి వెళ్ళే దారిలో ఇదంతా అక్కడ ఒక పెద్ద స్టాల్ లాంటిది పెట్టారనమాట, స్వీట్స్ది. నేనేమో గులాబ్ జామ్ తీసుకొని తింటున్నాను అనమాట. ఇదంతా దర్శనానికి వెళ్ళకముందు జరిగిన విషయం అన్నమాట. దర్శనానికి వెళ్ళాలంటే గుడిలో దేవుడు లేడు, అత్తగారి ఇంటి దగ్గర ఉన్నారని కొంతమంది చెప్పారు. అక్కడికి వెళ్ళాము మేము. రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి వచ్చాం కదా మేము, ఇదంతా చూడటానికి. అదిగోండి, ఇదంతా వెనుక సైడు ఇది రథయాత్ర స్టార్ట్ అయిన రోజు అవన్నీ పెట్టారు బోర్డులు. అసలు జనం చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేరు. అస్సలు ఖాళీయే లేదు. ఆటో, అదిగోండి పోలీసులు అంతా. అదిగోండి, ఫైనల్లీ మేము అక్కడ ఆటో ఎక్కి వచ్చేసాం అనమాట ఆయన పుట్టింటికి ఏమో. అదిగోండి క్యూ చూడండి, అక్కడ ఆ క్యూలో శానిటైజర్ కూడా చల్లుతున్నారనమాట, శానిటైజ్ చేస్తున్నారు. నేనేమో లగేజ్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. మేమేమో స్పెషల్ దర్శనానికి వెళ్ళాము. అక్కడ మనీ ఇచ్చిన దర్శనం వేరేగా ఉంది. నార్మల్ ఫ్రీ దర్శనం అయితే ఇందా చూసారు కదా క్యూ లైన్, అలా అంత పెద్దగా ఉంది క్యూ లైన్. అదిగోండి, అక్కడ నుండి నడవాలన్నమాట లోపలికి, మనం వెళ్ళాల్సిన చోటకి వెళ్తున్నాం అనమాట సూట్ కేస్ తీసుకొని. పైగా ఎండ అసలు మామూలుగా లేదు, కానీ జనం మటుకి హ్యాపీగా. అసలు ఆ ఎండలో అంత క్యూ లైన్లో అలా అంతమంది జనాలని నేను చూడటం ఫస్ట్ టైం. అదిగోండి, ఫైనల్లీ అక్కడికి గుడి లోపలికి ఎంటర్ అయ్యాం అనమాట. అదే అక్కడ రథాల దగ్గరికి. ఇదిగోండి, ఇదొక రథము. మీకు తెలిసిందే కదా పూరి జగన్నాథ యాత్ర అంటే ఆయన 3 ఉంటారు, సుభద్రాదేవి అండ్ వాళ్ళ అన్నగారు బలరాముడు గారు అండ్ కన్నయ్య, 3 కలిసి ఉంటారు కాబట్టి 3 రథాలు ఉంటాయి. ఆ 3 రథాలు అదిగోండి. ఫైనల్లీ అందరు చాలామంది ఆ రథయాత్ర చూడటానికే వెళ్తారు. మేమే వెళ్ళామన్నమాట. అదిగోండి 3 రథాలు, అది ఎల్లో కలర్, రెడ్, గ్రీన్ కలర్ రథయాత్ర అనమాట. ఫైనల్లీ ఆ రథాల దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుండి లోపలికి, గుడి లోపలికి, అదే విగ్రహాలు ఎక్కడ పెట్టారో అక్కడికి వెళ్ళాము అనమాట. లోపల దర్శనం చేసుకోవడానికి చాలా అంటే చాలా క్యూ ఉంటుంది, అసలు మామూలుగా లేదు. జనాలు అయితే తోసుకుంటూ ఉన్నారు. మేమైతే కొంచెం వేరే వెళ్ళామన్నమాట దర్శనానికి. అక్కడ అదిగోండి, నాకు అన్ని చెమటలు, అసలు ఎట్లా ఉందంటే అసలు ఖాళీయే లేదు. అక్కడ మీకు తెలుసు కదా పూరి జగన్నాథ యాత్రలో భోజనాలు కూడా, అక్కడ ప్రసాదం కూడా పెడతారు. ఇదంతా బయట ప్రసాదం, బయట పంచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫ్రీ అన్నమాట ఈ భోజనాలు. ఇదంతా రథయాత్ర దగ్గర లోపల ఆయన దగ్గర అమ్ముతారనమాట ప్రసాదాలు, అవి డబ్బులు పెట్టి తీసుకోవాలి. అక్కడ మళ్ళీ మజ్జిగలో పచ్చిమిరకాయలు అన్నీ వేసి భలే ఉంటుంది. అది కూడా నేను టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. స్వీట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఆయన ప్రసాదాలు 4, 5, 6 ఉంటాయి. ఎంతో తీసుకుంటారు, 300, 500 తీసుకుంటారు.
అది పప్పు అన్నము ఇంకా కర్రీ ఏదో శనగల కర్రీ ఏదో సంథింగ్ చాలా కర్రీస్ పెట్టి చేశారా. మేము తినేసాము. ఇంకోండి తిని బయటకు వచ్చాము, దర్శనం చేసుకున్నాం. అవన్నీ అక్కడే లోపలే ఉంటుంది, మనీ ఇస్తే చాలు. స్వీట్స్ కూడా బాగుంటాయి అక్కడ. ఇంకా చెక్కలు చక్రాలు అన్నీ అమ్ముతారు. అన్నీ పూరి జగన్నాథుడికి ప్రసాదాలు అనమాట. అవన్నీ ఆయనకి నివేదించిన ప్రసాదాలే బయట అక్కడ గుడి లోపలే ప్లేస్లోనే అమ్ముతూ ఉంటారు అనమాట. చాలామంది అమ్ముతూ ఉంటారు. అదిగోండి నేను ఇందాక చూసాక ఆ రథాల ముందు చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు. మేము కూడా వెలిగించాము. నేను మా మమ్మీ కట్టొత్తులు వెలిగించాము. అదిగోండి వెలిగించి దండం పెట్టుకుంటున్నాం అనమాట. ఫైనల్లీ అదిగోండి మేము వెళ్ళిన రథయాత్ర. అసలు ఆ రోజు మటు క్యూ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఎట్లా ఒకట్లా దర్శనం చేసుకొని వచ్చేసాము. అక్కడ రోడ్డు, ఇందాక నేను వెళ్ళిన రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీద అంతా మొత్తం పిల్లలు ఆడుకునేవి బొమ్మలు ఇలాంటివన్నీ పెట్టున్నాయి. రంగుల రాట్నాలు అన్నీ చాలా ఎంజాయ్గా అన్నీ ఉన్నాయి. బెలూన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్నీ. అదిగోండి అవి కూడా అవన్నీ తీసాను వీడియో చూడండి. నేను మా అమ్మమ్మ, అదే మా గ్రాండ్ మదర్ అనమాట. మాతో వచ్చిన పిల్లలేమో ఆ వెనక ఎక్కి ఆడుకుంటూ ఉన్నారు. మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము. అక్కడ నేను చూడండి ఇంకా అక్కడ జంప్ చేసేవన్నీ ఉంటే అవన్నీ చూస్తూ తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాను. అదిగోండి నేనైతే దానిలో చిన్నపిల్లల్ని ఎక్కనిచ్చారు, నన్ను అయితే ఎక్కనివ్వలేదు. అందుకని నేను బయట తిరుగుతున్నాను అటు ఇటు. నాది ఆ రోజు కొత్త డ్రెస్ కాబట్టి దాన్ని స్టైల్గా చున్నీ అటు ఇటు చేస్తూ తిరుగుతున్నాను అనమాట. అండ్ అదిగోండి ఫైనల్లీ బెలూన్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు. ఆ బెలూన్స్లో ఏంటంటే లైట్లు కూడా వస్తాయి అన్నమాట. లైట్లు కూడా వస్తుంటే ఆ బెలూన్స్ దగ్గర ఫోటో దిగాను. ఫైనల్లీ అదిగోండి మా అమ్మ, నేను, గ్రాండ్ మదర్ అనమాట. అది రథాల దగ్గర ఫోటో దిగాను. ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఫైనల్లీ ముగ్గురం. ఇదేమో రైల్వే స్టేషన్ దగ్గర అనమాట. రైల్వే స్టేషన్ దగ్గర దిగిన ఫోటోలు కొన్ని ఉన్నాయి, ఏమో అన్ని రథాల దగ్గర దిగినాయి అనమాట. పూరి జగన్నాథుడు హార్ట్ అంటే గుండె దొరికింది ఈ బీచ్లోనే అనమాట. ఈ బీచ్లోని కొట్టుకొస్తేనే అప్పుడు రాజుగారు ఆయనకు ఒక షేప్ చేపించి దాంట్లో పెట్టించాడు. రియల్ గుండె అది కన్నా ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ బీచ్లోనే నేను బర్త్డే చేసుకున్నాను అనమాట. నా బర్త్డే వీడియో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాయి మను 32 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.